ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ రోజులలో ఓదార్పు లేకుండా అవమాన పాలవుతూ భయపడుతూ శత్రువులు పెడుతున్న భయాలకు భయపడుతూ కృంగిపోతున్నావేమో, నలిగిపోతున్నావేమో సహోదరి సహోదరుడా. ప్రభువును నమ్ముకున్న ఇంకా నన్ను వేధించే వాళ్ళు అధికం అయి ఉన్నారేమో అని నువ్వు బాధపడుతున్నావేమో. కానీ దేవుడు స్పష్టంగా ఎంత మంచిగా మాట్లాడుతున్నాడంటే యెషయా గ్రంథము 51:7 ఈ విధంగా రాయబడి ఉంది. ఏంటిదంటే, మీరు మనుషులు పెట్టు నిందకు భయపడకుడి. చూడండి, మనుషులు పెట్టు నిందకు మీరు భయపడకుడి. కానీ ఆయన చెబుతున్న మాట ఏంటంటే, నీతిని అనుసరించు వారలారా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంత ప్రేమతో పిలుస్తున్నారు చూడండి, నీతిని అనుసరించు వారలారా. ఈ నీతిని అనుసరించే వారు ఎవరు అంటే, ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్మి ఆయన ఆజ్ఞల చొప్పున ఆయన ఆజ్ఞలను పాటిస్తూ ఆయన వాక్యానుసారంగా నడుస్తున్న వారి కొరకు ఇదిగో యెషయా చెప్తున్న మాట ఏంటిదంటే, నీతిని అనుసరించు వారలారా, మీ హృదయంలో దేవుని యొక్క బోధను ఉంచుకున్న వారలారా. స్తోత్రం, మహిమ కలుగునుగాక దేవునికి. ఎంత స్పష్టంగా అంటే, మనము దేవుని యొక్క నీతిని అనుసరిస్తున్నాం, ఆయన యొక్క మాటను ఆయన బోధను మన హృదయంలో ఉంచుకొని ఉన్నాం. కాబట్టి దేవుడు ఈ మాట చెబుతూ దాని కింద ఒక మాట ఉంది, మనుషులు పెట్టు నిందలకు మీరు భయపడకూడి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి, మనుషులు పెట్టు నిందలకు భయపడకూడి, వారి దూషణ మాటలకు దిగులు పడకుడి, భయపడకుడి. అరే, దూషణ మాటలకు దూషిస్తున్నారేమో ప్రభువుని నమ్ముకున్నాక. మరి సహోదరుడా, నీ గృహంలో నిన్ను దూరం పెడుతున్నారేమో, లేక బయట స్నేహితులు నిన్ను దూరం పెడుతున్నారేమో, భయపడకు. వారి మాటలు అస్సలు వినకు. దేవుని యొక్క వాక్యాన్ని నీ హృదయంలో ఉంటే ఆయన నిన్ను గణపరుస్తాడు, నిన్ను ఉజ్జీవింపచేస్తాడు. ఇదిగో దేవుని వాక్యంలో స్పష్టంగా ఉంది, నీవు దూషిస్తున్నావేమో, కానీ నీకన్నా ముందుగా నన్ను దూషించిరు అని చెప్తున్నాడు. వారు నా నిమిత్తం నేను దూషిస్తారు, నిందిస్తారు, కానీ నువ్వు ధన్యుడవు, ఎందుకంటే నీకన్నా ముందుగా నేను భరించిన. నీవు నన్ను ప్రేమించేవాడవు కనుక, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కనుక నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నువ్వు భయపడకు వారిని, నేను నిన్ను ప్రేమించినట్లుగానే వారిని ప్రేమించు, వారిని క్షమించు. వారిని క్షమించి నువ్వు వారి కొరకు ప్రార్థన చేయడు, నేను ఖచ్చితంగా వారి ముందు గణపరుస్తాను. ఎందుకంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెబుతున్న మాటనే. ఎందుకంటే మిమ్మల్ని నా నిమిత్తము దూషించి హింసించి చెడ్డ మాటలు పలుకున్నప్పుడల్లా మీరు ఆనందించమంటున్నారు, మీరు ధన్యులు అంటున్నారు. కాబట్టి ఒకసారి జ్ఞాపకం చేసుకో, హృదయం అందు ధైర్యం తెచ్చుకో. ఎందుకంటే దేవుని యొక్క వాక్యము ఉంది, నువ్వు భయపడకు. దేవుని వాక్యము నిన్ను బలపరుస్తుంది. దేవుని యొక్క వాక్యం నీ హృదయంలో ఉంటే నువ్వు భయపడవు, వారి వైపు చూడవు. పరిశుద్ధమైన దేవుడిని వైపు చూసి వారి కొరకు ప్రార్థించు, వారి పేరులను చెప్పి ప్రార్థించు. దేవుడు ఖచ్చితంగా నిన్ను ఆశీర్వదిస్తాడు, నీ మొర ఆలకిస్తాడు, నీకు సహాయం చేస్తాడు, వారి హృదయాలను మారుస్తాడు. వారి యొక్క హృదయాలను మార్చడమే కాదు, వారు పెడుతున్న నిందలన్నిటినీ కూడా వాళ్ళు పెడుతున్న అబద్ధపు మాటలన్నిటిని కూడా కొట్టివేసి నేను వారి ముందు గణపరచబోతున్నాడు. సహోదరుడా, ధైర్యం తెచ్చుకో, దేవుని నమ్మి ధైర్యం తెచ్చుకో. నిన్ను గణపరచబోతున్నాడు. వారి నిందలకు, వారు చెప్పే అబద్ధపు మాటలకు భయపడకు. దేవుడు నిన్ను దీవించిన దాకా. మూసుకున్నట్లయితే ప్రార్థిస్తున్నాను. పరలోకమందున నా తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ వాక్యము తండ్రి ప్రభువా, ఎంతమంది బిడ్డల దగ్గరికి వెళుతుందో, ఎవరైతే ఈ వాక్యాన్ని విని ప్రభా రిసీవ్ చేసుకుంటున్నారో, ఎవరితో నువ్వు మాట్లాడి ఉన్నావో నాకు తెలియదు, కానీ ఆ బిడ్డలను నువ్వు దీవించి ఆశీర్వదించండి. ఈ దినము జరుపుకుంటున్న బర్త్డేలు కానీ, ఈ మ్యారేజ్ డేస్ కానీ, వారందరినీ దీవించి ఆశీర్వదించండి. మీ కృపను అనుగ్రహించమని కోరుచున్నాను. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ తండ్రి, నీకే మహిమ ఘనత ప్రభావాన్ని చెల్లిస్తున్నాను. యేసు నామములో ఈ చిన్న వాక్యాన్ని దీవించమని, అనేకుల హృదయాలలో ఫలింప చేయమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.